క్రీస్తు మార్గంలో పయనించాలి, శాంతి సామరస్యాలకు ప్రతీకగా జరుపుకునే క్రీస్తు జననం పండుగ క్రిస్మస్ అని తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాలా సైతులు, జలగం రమేష్, జలగం కిరణ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి, జిల్లా కార్యదర్శి మందాడి గోవర్ధన్ గౌడ్, గిరిగిరిసం, బుర్రా శ్రీనివాస్ గౌడ్, బుర్రా సరస్వతి, జలగం రజని, జలగం స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సూర్యాపేట రియల్ ఎస్టేట్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ గారి యొక్క కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. వారి కుటుంబ కుమారులు జలగం రమేష్ గారు, జలగం కిరణ్ గారు, బుర్రా సరస్వతి గారు, బుర్రా శ్రీనివాస గౌడ్ గారు మరియు రజని గారు, మరి వారి శ్రావంతి గారు వారి కుటుంబ సమేతంగా ఇక్కడికి వారి కుటుంబానికి రావడం జరిగింది. బుర్రా రమేష్ మరి క్రీస్తు జననం ఈరోజు మరి యేసుక్రీస్తు యొక్క మానవాళికి ఎంతో మనకు ప్రపంచానికి ఆయన యొక్క బోధనలు కానివ్వండి, ఆయన యొక్క త్యాగం కానివ్వండి, ఈ ప్రపంచానికే మానవాళికి ఎంతో గొప్ప విషయం. మరి వారి సందర్భంగా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా జలగం సత్యం గౌడ్ గారు మా రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ గౌరవ సలహాదారుడు మరి మాదిరెడ్డి గోపారెడ్డి గారు, మరి వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి పేరున రాపర్తి జానయ్య గారు, మరి వెంకరెడ్డి గారు, జానయ్య గారు, మందాడి గోవర్ధన్ గారు, మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వారి యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి మనం ప్రపంచానికి మనం అందరం కూడా కుటుంబ సభ్యులం, వారి కుటుంబాలు ఎల్లవేళలుగా ఆయురారోగ్యాలతో వారి కుటుంబం మంచి ఉండాలని, ప్రపంచానికి ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మరి మన తెలంగాణ ప్రజలందరి తరపున ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా ఇంకా చేయగలుగుతాం. కాబట్టి మరి వారి కుటుంబం సమేతంగా మాకు రియల్ ఎస్టేట్ అసోసియేషన్కి వారి ఆహ్వానం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. కావున వారి కుటుంబం, వారి పిల్లలు ఆయురాగ్రహాలతో కుటుంబ సమేతంగా మంచిగా ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఫస్ట్ చూస్తున్నాం, తర్వాత వస్తుంది జిల్లా కమిటీ, మరి అదేవిధంగా సూర్యాపేట పట్టణ కమిటీ. మరి నేను ఈ క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకోవడానికి పిలిచిన వెంటనే స్పందించి మరి వారి వేడుకల్లో పాల్గొనాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వచ్చినటువంటి మిత్రులకు, అదేవిధంగా నా కుటుంబ సోదరులకు, నా కొడుకులకు, కోడళ్లకు, బిడ్డకు, అల్లునికి, మనవరాళ్ళందరికీ కూడా ఇటువంటి క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకొని కొంతకాలం నా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ముందుకు తీసుకువెళ్ళి ఈ కుటుంబం సకుటుంబంగా, ఈ కుటుంబానికి ఏనాటి విభేదాలు లేని కుటుంబంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడానికి నా కుటుంబ సభ్యులతో ఇటువంటి ఫెస్టివల్ను జరుపుకోవటం నాకు చాలా సంతోషం. నాకు ఇటువంటి నాకు ఇటువంటి శక్తినిచ్చిన దేవాది దేవుడు భగవంతుడు పరలోక తండ్రి యేసు క్రీస్తుకు నేను పిలువగానే వెన్నట్టు వచ్చిన జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ సలహాదారు మాదిరెడ్డి గోపాలరెడ్డి గారు, పట్టణ ఉపాధ్యక్షులు కడారి అంజయ్య గారు, మరి పట్టణ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు వెన్నా శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ సహాయ కార్యదర్శి మరి ఆకుల మారయ్య గారు, మరి జిల్లా మరి ప్రధాన కార్యదర్శి మందాడి గోవర్ధన్ గారు, మరి అదే రకంగా ఈ మా అమరావతి నగర్కు పెద్ద మనిషి అయినటువంటి మిత్రుడు, సోదరుడు, నా స్నేహితుడు మరి దండా వెంకటరెడ్డి గారు, మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో సులుగ్గా పాల్గొని నా వెన్నట్టు ఉంటున్నటువంటి తమ్ముడు రాపర్తి జానయ్య గారు, వీళ్ళందరూ కడారి అంజయ్ వచ్చింది పేరున వీళ్ళందరికీ పండగ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు.